హలో ఫ్రెండ్స్, మన ఏపీ గవర్నమెంట్ అండి మళ్ళీ మనకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. మొత్తం 29 రకాల జాబ్ రోల్స్తో 244 కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పోస్టులను అయితే భర్తీ చేయనుందండి. ముందుగా వొకేషనల్ ట్రైనింగ్ రాసిన వారికి రిజల్ట్ అనేది సెకండ్ రావాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల 3కి 4కి పోస్ట్ పోన్ అయిందని ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు, కానీ ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి ప్రజెంట్ దాన్నే మనం నమ్మాల్సి వస్తుందండి. ఇంకా ఈ రిజల్ట్ అనేది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మాత్రమే వస్తుందండి. లైక్ మెసేజ్ ఆర్ కాల్ మెయిల్ వాళ్ళకి మాత్రమే వస్తుందండి. సో వాళ్ళకి ఎవరికైతే వస్తుందో నెక్స్ట్ స్టెప్ అనేది వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. అది కూడా సక్సెస్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. ఆ నెక్స్ట్ స్టెప్ వచ్చేపాటికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటుందండి. ఈ విధంగా అయితే ప్రాసెస్ అనేది జరగనుందండి. మరి ఎగ్జామ్ అనేది చాలా స్ట్రిక్ట్గా అయితే జరిగిందండి. సో మరి రిజల్ట్ అనేది ఏమవుతుందో చూద్దాం. నాకు తెలిసిన వారు ఎవరికి ప్రజెంట్ ఇప్పుడు దాకా రాలేదండి. మా బ్రదర్కి కూడా ఎటువంటి కాల్ ఆర్ మెసేజ్ రాలేదు. సో మాకు తెలిసిన వారిలో కానీ మా బ్రదర్కి కానీ ఎవరికైనా సరే ఏదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేను చెప్తానండి. ఇంకా నోటిఫికేషన్లోకి వెళ్తేనండి, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమం నుంచి అయితే ఈ నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయిందండి. వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారి పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలలో మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో అయితేనండి ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 244 పోస్టులను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేయనున్నారండి. 10th క్లాస్ నుంచి డిగ్రీ అర్హతతో ఎటువంటి ఎగ్జామ్ కూడా లేకుండా అయితే ఈ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారండి. ఇంకా మొట్టమొదటిగా స్టోర్ అటెండర్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాస్ చదువుంటే సరిపోతుందండి. దీని యొక్క జీతం వచ్చేపాటికి ప్రతి నెల మనకి 15,000 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. రెండో పోస్ట్ వచ్చేపాటికండి స్పీచ్ థెరపిస్ట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలండి. అలాగే డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ సర్టిఫికేట్ ఉంటే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. దీని యొక్క శాలరీ వచ్చేపాటికండి 40,970 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. మరి ఇంకో పోస్ట్ వచ్చేపాటికండి రిసెప్షనిస్ట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్ట్ చదివి ఉండాలండి. రిసెప్షనిస్ట్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేపాటికి 37,640 రూపాయలు అయితే ప్రతి నెల ఇవ్వనున్నారండి. సైక్యూరిటిక్ సోషల్ వర్కర్ అండి ఇంకో పోస్టు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి MA MSW చేసి ఉండాలండి. MPHIL చేసిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చండి. దీని యొక్క శాలరీ వచ్చేపాటికండి ప్రతి నెల 38,720 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. అలాగే ప్లంబర్స్ అండి ఇంకో పోస్టు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాసు దానికి సరిసమానమైనటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ITI ప్లంబింగ్ ట్రేడ్ చేసిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఉంటుందండి. ఫిట్టర్ చేసిన వాళ్ళకి కూడా లేదా ITI మెకానికల్ చేసిన వాళ్ళకి కూడా వీళ్ళ యొక్క శాలరీ అనేది ప్రతి నెల 15,000 రూపాయలు అయితే ఇవ్వనుందండి. సైకోథెరపిస్ట్ అండి ఇంకో పోస్టు. సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి బ్యాచిలర్ ఆఫ్ సైకోథెరపిస్ట్ చేసి ఉండాలండి. సో వారైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి D ఫార్మా కానీ B ఫార్మా కానీ చేసి ఉండాలండి. వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ ప్రతి నెల 32,670 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ అండి PET అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ వచ్చేపాటికండి బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. ప్రతి నెల 40,970 రూపాయలు అయితే శాలరీ ఇవ్వనున్నారండి. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ వచ్చేపాటికండి డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అయితే చేసి ఉండాలండి. వీళ్ళకి శాలరీ వచ్చేపాటికి ప్రతి నెల 23,120 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. మరి ఇంకో పోస్ట్ వచ్చేపాటికండి ఆఫీస్ సబార్డినేట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి 10th క్లాస్ దానికి సరిసమానటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల మనకి 15,000 రూపాయలు అయితే ఈ పోస్ట్కి ఇవ్వనున్నారండి. మార్చురీ అటెండెంట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా 10th క్లాస్ చేసుంటే సరిపోతుందండి. శాలరీ కూడా ప్రతి నెల 15,000 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ అండి MRT అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి PUC చేసి ఉండాలండి. దీని శాలరీ వచ్చేపాటికి ప్రతి నెల 34,580 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. ఇంకో పోస్ట్ వచ్చేపాటికి లైబ్రరీ అసిస్టెంట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి ఇంటర్మీడియట్తో పాటు CLIS సర్టిఫికేట్ ఉంటే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. శాలరీ వచ్చేపాటికి ప్రతి నెల 20,000 అయితే ఇవ్వనున్నారండి. ల్యాబ్ టెక్నీషియన్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ వచ్చేపాటికి DMLT చేసి ఉండాలి, లేదంటే BScలో MLT అయితే చేసి ఉండాలండి. శాలరీ వచ్చేపాటికి మనకి ప్రతి నెల 32,670 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. ఇంకో పోస్ట్ వచ్చేపాటికి ల్యాబ్ అటెండెంట్ అండి. 10th క్లాస్ చేసుంటే సరిపోతుందండి.
అలాగే ఇంటర్మీడియట్లో ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చండి. శాలరీ ప్రతి నెల 15,000 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ వీళ్ళకి వచ్చేపాటికండి కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి. బీటెక్ చేసిన వాళ్ళు కూడా అయితే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. బీటెక్లో ఐటీ సిఎస్సి వాళ్ళు అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ ప్రతి నెల 18,500 రూపాయలు అయితే ఉందండి. జనరల్ డ్యూటీ అటెండెంట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాస్ చేస్తుంటే సరిపోతుందండి. శాలరీ వచ్చేపాటికి ప్రతి నెల 15,000 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి ఇంటర్మీడియట్ అయితే చేసి ఉండాలండి. అలాగే బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ కూడా చేసి ఉండాలండి. వాళ్ళకైతే ఈ పోస్ట్ ఇవ్వనున్నారండి. శాలరీ ప్రతి నెల 32,670 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ వచ్చేపాటికండి డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలండి. లేదంటే ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ ప్రతి నెల 22,400 అయితే ఇవ్వనున్నారండి. ఎలక్ట్రికల్ హెల్పర్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాస్ చేస్తుంటే సరిపోతుందండి. అలాగే ఎలక్ట్రికల్ వర్క్ ఎంతో కొంత వచ్చి ఉండాలండి. వీరి శాలరీ వచ్చేపాటికి 15,000 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. ఈసీజీ టెక్నీషియన్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిప్లొమా ఇన్ ఈసీజీ చేసి ఉండాలండి. శాలరీ వచ్చేపాటికి 32,670 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. క్లినికల్ సైకాలజిస్ట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఎంఏ సైకాలజీ చేసి ఉండాలండి. శాలరీ ప్రతి నెల 54,060 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. చైల్డ్ సైకాలజిస్ట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ వచ్చేపాటికండి ఎంఏ చేసి ఉండాలండి. శాలరీ ప్రతి నెల 54,060 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. కార్డియాలజీ టెక్నీషియన్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి బీఎస్సీ డిగ్రీ చేసి ఉండాలండి. ఏదైనా 2 years డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ చేసి ఉంటేనండి ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేపాటికి ప్రతి నెల మనకి 37,640 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. ఆడియోమెట్రీ టెక్నీషియన్ అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఇంటర్మీడియట్తో పాటు బీఎస్సీ ఆడియాలజీ చేసిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అండి. శాలరీ ప్రతి నెల 32,670 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. ఆడియో విజువల్ టెక్నీషియన్ అండి. మస్ట్ అండ్ షుడ్గా ఎంసీఏ కానీ లేదంటే బీటెక్లో ఈసీఈ సిఎస్సి ఐటీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయాలండి. శాలరీ వచ్చేపాటికి ప్రతి నెల 32,670 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. అనస్థేషియా టెక్నీషియన్ అండి. మస్ట్ అండ్ షుడ్గా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలండి. అలాగే డిప్లొమాలో అనస్థేషియా టెక్నీషియన్ చేసిన వాళ్ళు లేదంటే బీఎస్సీ అనస్థేషియా చేసిన వాళ్ళు అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 34,580 రూపాయలు అయితే శాలరీ ఇవ్వనున్నారండి. స్టోర్ కీపర్ వచ్చేపాటికండి బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలండి. శాలరీ ప్రతి నెల 18,500 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి సిఆర్ఏ డిఆర్జీఏ డిఎంఐటీ కోర్స్ చేసిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చండి. 35,770 రూపాయలు అయితే శాలరీ ఇవ్వనున్నారండి. ఇంకా ఏజ్ విషయానికి వచ్చేపాటికండి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అయితే 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేపాటికండి మనం ఈ పోస్టులకు అప్లై చేసినప్పుడు మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదండి. సో ఆ క్వాలిఫికేషన్ మీద మనకు వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా అయితే ఈ ఉద్యోగాన్ని అయితే భర్తీ చేయనున్నారండి. సో 75 మార్క్స్ అనేవి మనకు వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మిగతా మార్క్స్ అనేవి మనకున్న ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే ఆ లొకాలిటీ మీదగా ఆధారపడి ఉంటుందండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి అండి. అదేవిధంగా అండి ఫ్రాంక్ ఒక విషయం చెప్పాలంటే మీకు ఏదైనా రికమెండేషన్ లాంటిది ఉంటే యూజ్ చేయండి. అది హెల్ప్ అయ్యే అవకాశం ఉందండి. మొత్తం దాని మీద డిపెండ్ అవుతుందండి. ఇది గుర్తుపెట్టుకుంటారని నేను చెప్తున్నానండి. ఈ నోటిఫికేషన్ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్ట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పాడేరు ఏఎస్ఆర్ జిల్లా ఇక్కడ నుంచి అయితే రిలీజ్ అయిందండి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటేనండి వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో గల ప్రభుత్వ వైద్య కళాశాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ పద్ధతిని అయితే కొన్ని ఖాళీలను అయితే భర్తీ చేయనున్నారండి. సో మొత్తం 12 రకాల కేటగిరీలకి 64 పోస్టులు, 24 కేటగిరీలకి 180 పోస్టులు, మొత్తం 244 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారండి. ఈ పోస్టులకి ఆ జిల్లాల వారే కాదండి, ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో మొట్టమొదటిగా ఇంపార్టెంట్ డేట్ విషయానికి వచ్చేపాటికండి సో దీనికి సంబంధించిన డేటా అనేది 30/12/2024 అంటే లాస్ట్ ఇయర్ అయితే
ఓపెన్ చేశారండి. బట్ అప్లికేషన్స్ అనేవి మనకి 31/12/2024 నుంచి 10/1/2025 వరకు అయితే తీసుకొని ఉన్నారండి. సెక్యూరిటీ ఆఫ్ అప్లికేషన్స్ అండి 11/1/2025 నుంచి 31/1/2025 దాకా అయితే ఉంటుందండి. అలాగే మెరిట్ లిస్ట్ అనేది మనకి 1/2/2025 నుంచి 4/2/2025 వరకు అయితే వెబ్సైట్లో ఉంచనున్నారండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేపాటికి 8/2/2025 అయితే ఇవ్వనున్నారండి. ప్రొవిజనల్ సెలెక్ట్ లిస్ట్ వచ్చేపాటికి 13/2/2025 అయితే ప్రొవైడ్ చేయనున్నారండి. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేపాటికి 17/2/2025 అయితే వస్తుందండి. అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది మనకి 20/2/2025 అయితే వస్తుందండి. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 50 రోజుల్లో అయితే మనం ఈ ఉద్యోగాల్లో అయితే ఉంటామండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. ఎందుకంటే ఇవి తీసేసే జాబ్స్ కాదండి, కంటిన్యూగా ఉండే జాబ్స్ అండి. ఇంకా ఎగ్జామ్ ఫీ విషయానికి వచ్చేపాటికండి ఓసీ క్యాండిడేట్స్కి 150 రూపాయలు, బీసీ క్యాండిడేట్స్కి 100 రూపాయలు అండి. అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి అయితే ఎటువంటి ఎగ్జామ్ ఫీ కూడా లేదండి. సో ఈ అప్లికేషన్ అయితే మనం ఆఫ్లైన్లోనే చేయాలండి, ఆన్లైన్లో చేయడానికి లేదండి. కాబట్టి ఆఫ్లైన్లో ఎలా చేయాలంటేనండి ఏదైనా నేషనల్ బ్యాంకులోకి వెళ్ళండి, ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పాడేరు అనే పేరు మీద ఒక డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి ఉంటుందండి, డీడీ. సో ఈ డీడీని మనం అప్లై చేసే అప్లికేషన్కి అటాచ్ చేసి మనం సబ్మిట్ చేయాలండి. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనబడుతున్నది అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుందండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. మనం ఎక్కడికైతే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ అడ్రస్ కూడా దీని మీద మనకి స్పష్టంగా రాసుందండి. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేము, రైట్ సైడ్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ప్రొవిజనల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రతిదీ ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుందండి. అలాగే ఇందులో మీకు ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుందండి. సో ఆ డిక్లరేషన్ ఫామ్ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఫిల్ చేసినప్పుడు దానితో పాటు మన యొక్క 10th క్లాస్ మార్క్స్ మెమో, అలాగే ఇంటర్, డిగ్రీ మనకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ, అలాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే ఇందాక మనం తీసినటువంటి డీడీ ఏదైతే ఉందో అది కూడా దీనికి అటాచ్ చేసండి, గెజిటెడ్తో అటాచ్ చేయించవలసి ఉంటుందండి. సో ఇవన్నీ మనము 10/1/2025 అండి సాయంత్రం 5 గంటల లోపు ప్రిన్సిపల్ ప్రభుత్వ వైద్య కళాశాల పాడేరు ఏఎస్ఆర్ జిల్లా వారి కార్యాలయం నందండి సాయంత్రం 5 గంటల లోపు అయితే మనం సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. అలాగేనండి దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయండి. గుర్తుపెట్టుకోండి, థర్డ్ పార్టీ వాళ్ళు నమ్మకుండా కుదిరితే రికమెండేషన్ యూజ్ చేయండి, లేదంటే మీ ఓన్గా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు మీకు వీడియో రావాలంటేనండి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకుని ఉంచుకోండి. థ్యాంక్ యూ.